హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే మేమైతే ఏడుపాయలకి పోతున్నాం. ఎందుకు అంటే మా తమ్ముడు పాపకి పుట్టెంటికలు అయితే తీస్తున్నాం. సో మేమందరం స్టార్ట్ అయ్యే ముందు కొంచెం ఫుడ్ అయితే తిన్నాం. ఎందుకంటే మేము ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చినాం. కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. అంటే మా పెద్దక్క నాకు మా చిన్నక్కకి ఇద్దరికి అన్నం తినిపిస్తుంది. సో తిన్నాము. మా మమ్మీ మా పిన్ని మా ఆంటీ అందరు కూడా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు. మురుకులన్నీ కూడా కవర్లో పెట్టి ప్యాక్ చేసినారు. సో మా చిన్నకైతే వీడియో తీయనియట్లేదు. అయితే స్టార్ట్ అయిపోయినాం. అట్లా అని మధ్యలో వస్తున్నప్పుడు మైసమ్మ టెంపుల్ ఉంది. మైసమ్మ టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. అది మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ టెంపుల్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టినాకనే స్టార్ట్ అవుతాం. సో ఇదండి ఆ టెంపుల్. మేము బోనాల పండుగ కూడా వస్తుంది. ఇప్పుడు మంచిగా డెకోర్ అదంతా చేస్తున్నారు అక్కడ. వాళ్ళంతా పెయింటింగ్ అది చేస్తున్నారు. కానీ ఇదైతే మైసమ్మ టెంపుల్ అండి. సో ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం బండిలో. ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము అక్కడ సాంగ్స్ పెట్టారా అని డ్రైవర్ని అడిగితే ఇది స్పీకర్స్ అంతా ఖరాబ్ అయింది, సాంగ్స్ పెట్టలేము కష్టం అని చెప్పేసి అన్నాడు. సరే ఇంకా ఇట్లా బోరింగ్ ఏం వెళ్తాంలే అని చెప్పేసి మమ్మీ ఉండి కొన్ని మామిడికాయలన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని వచ్చింది. సో అవి అయితే తినుకుంటా కూర్చున్నాం. సరే బోర్ వస్తుందని చెప్పేసి ఇంకా డంషరారాస్ అయితే ఆడదామని చెప్పినాము. ఒక్కోరు ఇద్దరు ఆడితే ఏం బాగుంటుంది, అందరు ఆడాలని చెప్పేసి నేను అందరినీ ఎంకరేజ్ చేస్తున్నా అక్కడ నిల్చొని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్టింగ్ అయితే చేస్తున్నారు. సో మా వెనకాల బావ అక్క మా ఆయన ఇంకా అందరం కూడా యాక్టింగ్ మొదలు పెట్టేసినాం. ఎంత ఫన్నీ ఉంటుంది కదా దంశరాలు ఆడుతుంటే అయితే. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అసలు. ఎందుకంటే యాక్టింగ్ నేనే చేయను, నాకు రాదు కాబట్టి. ఇంకా మా హస్బెండ్ని దంశరాలకి ఒక నేమ్ చెప్పినాము. ఏదో సినిమా డైలాగ్ చెప్తున్నాడు, ఈ అర్థమైతలేదు దాంట్లో అయితే. ఏదేదో చెప్తున్నారు, నేనేమో డిస్టర్బ్ చేస్తున్నా అది కాదు ఇది కాదు అని చెప్పేసి. సో అదండి, మేమైతే డంషరాలతో మస్తు ఎంజాయ్ చేసినాము. అండ్ ఫుల్ కంప్లీట్ జర్నీ కూడా దాంతోనే పోయింది. స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేసినాం గేమ్ అయితే. ఇంకా వెళ్ళే వరకు కూడా గేమ్ ఆడుతూనే ఉన్నాము. అండ్ మా హస్బెండ్ అందరికంటే ఎక్కువ టాలెంటెడ్ ఫెలో. ఎందుకంటే చాలా ఎక్కువ సినిమాలు చూస్తాడు ఆయన. ఏం ఏం యాక్షన్ చేసినా కూడా ఈజీగా చెప్పేస్తాడు ఏ సినిమా అనేసి. సో ఇదైతే ఆడినప్పుడు ఆయననే ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి, ఆయనకి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. మా వెనకాల అక్క బావ వాళ్ళు కూడా మంచిగా అయితే టైం పాస్ చేసినారు. సో ఇందులో మా పెద్దక్క అయితే ఇంకా మామిడికాయ తినుకుంటే అక్కడే ఎండ్ అయిపోయింది, ఆమె పడుకుండి పోయింది. అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేసినారు. మేము ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం ఇక్కడికి. సో ఇప్పుడైతే గేమ్ అంతా పక్కన పెట్టేసి ఇంకా దిగాలి కదా. జర్నీలో ఆల్మోస్ట్ ఇదంతా కామన్ అండి. కానీ ఇట్లా సరదాగా వెళ్తేనే ఫ్యామిలీతో ఇట్లాంటి ఫన్ టైం ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. లేదంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది కదా. మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్